హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం జూన్ 20న విడుదలైన 'శేఖర్ కమ్ముల' గారి 'కుబేర్' సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఇంత మంచి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కథని ఎత్తుకున్న కథనే చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎకనామిక్ డిఫరెన్సు చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. అలాంటి ఒక విషయాన్ని తీసుకొని దాంట్లో ఎమోషన్స్‌తో కలిపి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. శేఖర్ కమ్ముల గారు తన 10వ చిత్రంలో ఈ విషయాల్ని చాలా బాగా తీశారని చెప్పుకోవచ్చు. ఇలా కంటెంట్ బేస్డ్ సినిమా వచ్చి తెలుగు సినిమాల్లో చాలా రోజులయింది. ఈ మధ్య అంతా కొట్టుకోవడాలు, చంపుకోవడాలు తప్ప ఇంకే సినిమాలు రావట్లేదు. లేకపోతే మరీ హాస్యం సినిమాలే వస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక పూర్తిగా కంటెంట్‌తో కలిసిన సినిమా తీసిన శేఖర్ కమ్ముల గారిని మెచ్చుకోవాలి. ఈ సినిమాలో సూపర్ రిచ్ అండ్ అల్ట్రా పూర్, ఒక మిడిల్ క్లాసు. ఈ మూడిటికి మధ్యన కలుపుతూ ఎమోషన్స్‌ని కలుపుతూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాని ఎత్తుకోవడంలోనే మొదటి హాఫ్ చాలా బాగా తీశారు శేఖర్ కమ్ముల గారు. అందులో అన్ని విశేషాలు ఎలాగ తీశారంటే, ఎక్కడో మన చుట్టూ జరుగుతున్న విశేషాలే అన్నట్టు అనిపిస్తుందనమాట. అది చాలా గొప్ప విషయం. చాలామంది దీని గురించి చెప్పుకున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4 పాత్రల చుట్టూ కథంతా తిరుగుతుంది. ఒకటి నీరజ్ మిత్ర, సూపర్ రిచ్ పర్సన్. ఆయిల్ వెల్ కోసం తను చేసే విశేషాల గురించి చెప్తారు. అతను జిమ్ సౌరభ్ ఆ పాత్రలో జీవించాడు. అలాగే మధ్య తరగతి పాత్ర సీబీఐ ఇన్స్‌పెక్టర్ పాత్రలో అక్కినేని నాగార్జున గారు దీపక్‌గా ఆ పాత్రని చాలా బాగా పోషించారు. అలాగే ధనుష్ దేవా పాత్ర, అల్ట్రా పూర్ పాత్ర, బిచ్చగాడి పాత్రలో బాగా నటించారని చెప్పుకోవచ్చు. అలాగే రష్మిక పాత్ర కూడా ఒక మధ్య తరగతి పాత్రగానే వస్తుంది, సమీర అని. ఆ పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. ఈ నలుగురితోటి పెడుతూ కూడా ఎంతమంది స్టార్స్‌ని పెట్టుకొని సినిమాలో, ఈ సినిమాలో ఒక డ్యూయెట్ ఉండదు, ఏమీ ఉండదు. అది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి బీజీఎం ఈ సినిమాకు ఒక గొప్ప విశేషం. అదండి ఈ సినిమా గురించి చాలా చెప్పుకోవాల్సిన విశేషాలు. సినిమా కథ చాలా సింపుల్. అందరము ఇప్పుడు చూసేసారు. అందరికీ తెలుసు కూడా. ఈ 10 రోజుల్లోని ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే అందుకు విశేషం ఆ కంటెంట్‌లో ఉన్న గొప్పతనం అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుడికి ఒక కంటెంట్ ఉన్న సినిమా దొరికింది. అందుకోసమే అనుకుంటాను అందరూ ఈ సినిమాని ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు. అందుకే ఈ సినిమా కూడా 10 రోజుల్లో చాలా హిట్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ జిమ్ సౌరభ్ అన్న పాత్రని తనకి ఒక ఆయిల్ వెల్ కావాలని చెప్పేసి ఎలాగా రాజకీయాలతో ముడిపడి ఉంది ఇవాల్టి కార్పొరేట్ సామ్రాజ్యం కూడా అన్నది చాలా సింపుల్‌గా చూపించారు శేఖర్ కమ్ముల గారు. ఆ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు. అలాగే నాగార్జున గారిది చాలా వైవిధ్యమైన పాత్ర. దీపక్‌గా సీబీఐ ఆఫీసర్‌గా వేసిన పాత్ర. ఇందులో ఆల్‌మోస్ట్ 3, 4 లేయర్స్ ఉంటాయి ఈ పాత్రలో. కొంచెం కొన్ని చోట్ల మనం చూస్తే నెగెటివ్ షేడ్స్ ఉన్నట్టు గ్రే క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. మళ్ళీ అదే పాత్ర కొంతసేపటికి తన ఎమోషన్స్‌లో బలి అయిపోయి మళ్ళీ ఏదో మారుతారు. చాలా నాగార్జున గారు చాలా బాగా చేశారు ఈ పాత్రలోని. ఈ పాత్ర చూసిన తర్వాత నాగార్జున గారు మెల్లిగా 'నాగార్జున 2.0లోకి వెళ్దామని అనుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే నాగార్జున గారు ఈ మధ్యనే స్పెషల్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్పెషల్ పాత్ర కూడా ఆల్‌మోస్ట్ దేవా పాత్రతో పూర్తిగా సినిమా అంతా నడుస్తుంది. అలాగని చెప్పి తక్కువేం లేదు ఈ పాత్రకి. ఈ పాత్ర చాలా ప్రాముఖ్యం కలిగిన పాత్ర. సినిమా అంతా మిగిలిన పాత్రలందరూ ఈ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అది గొప్పతనం ఈ పాత్రలో ఉందనమాట. ఈ ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగా చేశారు. శేఖర్ కమ్ముల గారి సంభాషణలు చాలా బాగుంటాయి. చెప్పుకోవాల్సిన విషయం. 3 గంటల సినిమా కూడా 3 గంటలు కూర్చున్నట్టు కూడా మనకు తెలీదు. అలా చేశారు. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికే కొంచెము సినిమాటిక్ లిబర్టీస్ అన్నవి తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంత గొప్ప సూపర్ అల్ట్రా రిచ్ పర్సన్ ఏదో ఒక పట్టుదల కోసం వీధిలోకొచ్చి అడుక్కుంటాడా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అలాగే అలాంటి వాడు తన వెనకాతల చాలామంది వందిమాగవతులుంటారు. తనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటి మనిషి వెళ్ళి ఎక్కడో దీంట్లోని చెత్త కుప్పల్లోకి వెళ్ళి అక్కడ బిచ్చగాడితో ఫైట్ చేసి, ఆ ఫైట్‌లో చనిపోవడం అన్నది కూడా కొంచెం దీనిగా ఉంది. ఇది కొంచెము ఇంత మంచి కంటెంట్ సినిమాకి అదొకటే కొంచెం అదో విధంగా ముగింపు జరిగినట్టుందనమాట. అంటే శేఖర్ గారు ముగింపు ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ చాలా ఫాస్ట్‌గా సినిమాని ముగించేసినట్టున్నారు. ఎందుకంటే నిజ జీవితంలో
మనం చూసుకుంటే ఈ రోజుల్లో సూపర్ రిచ్ పర్సన్స్ ఎవళ్ళు కూడా రోడ్ల మీదకి అంతగా రారు. వచ్చి ఇలా చేయరు కూడాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదొకటే సినిమాలో ఇంత కంటెంట్ బేస్డ్ సినిమాలో కొంచెం లోపం అనిపిస్తున్నది నా మట్టుకు. లేకపోతే ఈ సినిమా ఇంకా గొప్పగా అయి ఉండేదేమో ఇంకొక విధంగా ఎండ్ చేస్తే కూడా. నిజ జీవితంలో ఎలా జరుగుతున్నదో అలా ఎండ్ చేసుంటే ఇంకా గొప్ప సినిమా అయి ఉండొచ్చు కూడా. కానీ మెచ్చుకోవచ్చు. శేఖర్ కమ్ముల గారి ప్రయత్నానికి చాలా మెచ్చుకోవచ్చు. అలాగే ఆయన టీమంతా కూడా ఈ సినిమాకి చాలా బాగా కష్టపడ్డారు. తర్వాత ఇదే శేఖర్ కమ్ముల గారి హైయెస్ట్ బడ్జెట్ సినిమా అనుకుంటాను ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలలో. ఆ విషయంలో కూడా ఆయన బాగానే ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. ఎక్కడ ఎలా కావాలో ఆ రియల్ లొకేషన్‌కి వెళ్లి చేశారు. అదొకటి గొప్ప విషయం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజుల్లో మన వాళ్ళందరూ స్టూడియోలో సెట్‌లు వేసి లాగించేస్తున్నారు సినిమాలు. అలాంటి ఇదిగైనా కూడా. కానీ వీరు నిజంగా రియల్ ప్లేసెస్‌లోకెళ్ళి ముంబైలో చిత్రీకరించింది, తిరుపతిలోకెళ్ళి చిత్రీకరించిన విశేషాల్ని చాలా మెచ్చుకోవచ్చు. ఈ చిత్రం అందరూ చూడదగ్గ చిత్రం. అందరూ మెచ్చుకోవాల్సిన చిత్రం కూడా. 3 గంటలు ఎలా జరిగిపోయాయి కూడా ఈ సినిమాలో మనకు తెలీదనమాటండి. అందుకోసం అని చెప్పేసి సినిమా అందరూ చూడవలసింది తప్పక చూడండి. ఆల్రెడీ 10 రోజుల్లో ఈ సినిమా 123,00,00,000 కలెక్షన్ చేసిందని చెప్తున్నారు. అంటే శేఖర్ కమ్ముల గారు తన కంటెంట్ సినిమాతో హిట్ కొట్టినట్టే లెక్క కదా మరి. అందుకోసం శేఖర్ కమ్ముల గారిని అభినందించి తీరాలి. అలాగే ఈ చిత్రంలో నాగార్జున గారిని ఒక కొత్త రూపంలో చూపించినందుకు కూడా శేఖర్ కమ్ముల గారికి అభినందనలు చెప్పాల్సిన విషయం ఉంది. తర్వాత ధనుష్ గారు 'దేవాగా' నటించడం చాలా బాగా చేశారాయన. అందరూ చెప్తున్నారు ఆయనకి అవార్డ్ రావాలి, నేషనల్ అవార్డ్స్ రావాలని చెప్పేసి. అలాగే మనం కూడా కోరుకుందాము. తర్వాత సమీరగా వేసిన 'రష్మి' కూడా చాలా బాగా నటించింది ఆ అమ్మాయి. కొన్ని కొన్ని సీన్‌లలో చూస్తే క్షణం క్షణంలో శ్రీదేవి గారి నటన గుర్తుకొస్తుంది. అచ్చు అలాగే చేసినట్టు అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా. చాలా బాగా నటించింది ఆ అమ్మాయి. అలా ఈ ముఖ్య పాత్రలు నలుగురు కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన పాత్రలకు కూడా కొన్ని కొన్ని చోట్ల సీనియర్ నటులను తీసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల కొత్త వాళ్ళని తీసుకున్నట్టున్నారు. కానీ అందరూ కూడా తమ తమ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అది ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమాకి ప్రతి పాత్రకి శేఖర్ కమ్ముల గారు ఆడిషన్స్ తీసుకున్నట్టుంది. ఆడిషన్స్ తీసుకొని ప్రతి పాత్రకి ఎంపిక చేసినట్టున్నారు. అందుకే ప్రతి పాత్ర చాలా బాగా వచ్చింది. చిన్న పాత్ర కావచ్చు, పెద్ద పాత్ర కావచ్చు, ఏ పాత్ర అయినా కూడా ఈ సినిమాలో ఆ పాత్రకి తగిన విధంగా ఒదిగిపోయి నటించారు. అదొక గొప్పతనం. తర్వాత 'దేవిశ్రీ ప్రసాద్' గారిని ఈ సినిమాలో తీసిన బీజీఎంకి మెచ్చుకోవచ్చు. అలాగే ఆయన 'పోయిరా మామ' పాట కూడా ఆహ్, చాలా బాగా చేశారు. అందులో ధనుష్ డాన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే 2, 3 పాటలే ఉన్నా కూడా ఉన్న పాటలన్నీ సందర్భోచితంగా ఉన్నాయి. అన్నీ గొప్పగా మెచ్చుకోవాల్సిన పాటలే కూడా. ఈ సినిమా అందరూ తప్పక చూడండి. కంటెంట్ బేస్డ్ తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. మెచ్చుకోవాల్సిన సినిమా. ఈ సినిమాని ఆదరించడం తెలుగు ప్రేక్షకులకి అవసరం ఈరోజు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రోజుల తర్వాత వస్తూ ఉంటాయి. గొప్పగా రావు. ఎందుకంటే మనం ఈరోజు అన్ని హింసాత్మక సినిమాలకి అలవాటు పడిపోయాం. లేపోతే పూర్తిగా హిలేరియస్ టైప్ అదో రకమైన కామెడీకి అలవాటు పడిపోయాం. అలాంటి రోజుల్లో ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమా రావడం అన్నది గొప్పతనం. ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి. తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. మరొక్కసారి శేఖర్ కమ్ముల గారికి, నాగార్జున గారికి, ధనుష్ గారికి, రష్మి గారికి ఈ సినిమా సందర్భంగా అభినందనలు. వారు నటించిన పాత్రలు చాలా బాగా వచ్చాయి. అలాగే ఈ సినిమా విజయానికి తోడ్పడ్డారు. అందుకోసం వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉంటాం. థాంక్ యూ వెరీ మచ్.